నమస్కారం. ఎన్ఎక్స్టీజీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడలో ఎట్టకేలకు బుడమేరు గండ్లను పూర్తిగా పూడ్చివేశారు. ఇప్పటికే 2 గంటలు పూడ్చివేసిన జలవనరుల శాఖ అధికారులు తాజాగా 3వ గంటను పూడ్చివేశారు. దీంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం ఆగిపోయింది. అంతకుముందు మంత్రి నారా లోకేష్ అక్కడికి చేరుకొని పరిశీలించారు. మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో పనులు సాగాయి. బుడమేరకు పడ్డ గండ్లను పూడ్చే పనులు యుద్ధ ప్రాతిపదికన చేశారు. ఉధృతంగా వరద ఉన్నప్పుడే 2 గంటలను పూడ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఒక్కసారిగా 60,000 క్యూసెక్కుల వరద రావడంతో బుడమేరు డైవర్షన్ ఛానల్ కు గండ్లు పడ్డాయి. 3వ గంటి వద్ద పూడ్చివేతను ఒకవైపు ఏజెన్సీలు చేయగా మరోవైపు ఆర్మీ జవాన్లు రంగంలోకి దిగి పూర్తి చేశారు. చెన్నైకు చెందిన 6వ బెటాలియన్, సికింద్రాబాద్ కు చెందిన రెజిమెంటల్ బెటాలియన్ జవాన్లు దాదాపు 120 మంది ఇక్కడికి చేరుకున్నారు. ఆ వరద వచ్చినటువంటి మొదటి రోజు నుంచి కూడా ఇక్కడ ఇదే రకమైనటువంటి జోరు వాన ఉన్నప్పటికీ కూడా ఆ జోరు వానల్లో సైతం ఏదైతే మరి యొక్క బుడమేరుకు సంబంధించి ఇటువంటి వర్షం పడితే చాలు వేల క్యూసెక్కుల నీరు పొంగి పొర్లినటువంటి పరిస్థితులు అనుకూలించకపోయినటువంటి సమయాలలో కూడా పనులు ఆపకుండా రాత్రైనా అర్ధరాత్రైనా వర్షమైన తీవ్రమైనటువంటి గాలులైనా సరే పనులు ఆపకుండా పని చేశాము కాబట్టి అందరూ ఆశ్చర్యపోయే విధంగా మిలిటరీ వాళ్ళు సైతం ఏదైతే మనం చేపట్టిన పనుల్ని వాళ్ళు అప్రిషియేట్ చేశారు. మిలిటరీ వాళ్ళు అభినందించారు. ఎందుకంటే ఇది దారి తెన్ని లేనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో గన్నులు పూడ్చాలనంటే ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేసుకుందామన్నా ఎక్విప్మెంట్ తెచ్చుకునేటువంటి పరిస్థితి లేదు. పోనీ అవతల గట్టుగా మార్గం వేసుకుందామన్నా ఇంతకంటే వీక్గా అటు బండ్ ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి గళ్ళు పూడ్చాలని అంటే నేషనల్ హైవేస్కి ఏదైతే ఫ్లైఓవర్లు ఏవైతే ఉంటాయో ఆ ఫ్లైఓవర్ గడ్డలు తీసుకొద్దామన్నా 30 టన్నులు ఉంటాయి. మరి వీటన్నిటిని కూడా తెచ్చి పనులు చేయాలంటే సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కనపడట్లేదు. ఇటువంటి స్థితిలో మీరు కష్టపడి నిజంగా 24 గంటలు పనిచేసి ఈ గంటలను మీరు పూడ్చగలిగారని వాళ్ళు కూడా అభినందించాలంటే ఎన్డీఏ ప్రభుత్వం కమిట్మెంట్. నగరంలో వినాయక చవితి పురస్కరించుకుని వాడవాడలా గణేష్ పందిళ్లు వెలిసాయి. గణపతి బప్ప మోరియా అంటూ భక్తులు నినాదాల నడుమ ఆధ్యాత్మిక పరిమళాల గుబ్బాలింపుతో వినాయక పందిల్లో కోలాహలం నెలకొంది. పలు దేవతామూర్తుల రూపాల్లో మహాగణపతి దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఒక పక్క ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్న భక్తి ముందు ఏదైనా దిగదుడిపైనంటూ విద్యుత్ కాంతులతో బొజ్జుగణపైలు దగదగా మెరుస్తున్నారు. ఆరగ్రహారం వాసవి యూత్ ఆధ్వర్యంలో శ్రీ అభయ గణపతి నవరాత్రోత్సవాలు 10 రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజు స్వామివారు ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 17వ తేదీన స్వామివారి నిమజ్జనోత్సవ ఊరేగింపు కార్యక్రమం నేత్రపర్వంగా సాగనుందని వాసవి యూత్ అధ్యక్షులు తూనుగుంట నాగేశ్వరరావు వివరించారు. గణపతి నవరాత్రుల మొదటి రోజు కార్యక్రమం బిగినైంది. ఈ 9 రోజులు 9 రకాల అలంకారాలతో స్వామివారి దర్శనం జరుగుతుంది. 10వ రోజు పూర్ణావతి అన్నప్రసాద వితరణ, వసంతోత్సవము, 10,000 మందికి అన్నప్రసాద వితరణ. 11వ రోజు 17వ తారీఖు భారీ ఊరేంపు స్వామివారిని 11 రకాల వాద్యాలతో కుంచినపల్లి కృష్ణానదికి నిమజ్జనకి ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమాలన్నింటికి జనాల దగ్గరికి తీసుకెళ్ళడానికి ఎలక్ట్రానిక్ మీడియా పిట్టిపేట వారికి అందరికీ ధన్యవాదాలు. విజయవాడలో ఎడతెరపి లేని వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. జగ్గంపూడి కాలనీ అంబాపురం వెళ్లే మార్గం ఇంకా జలదిగ్బంధనంలోనే ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా అధికారులతో కలెక్టర్ సృజన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలపై అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భారీ వర్షాల వల్ల పల్లపు ప్రాంతంలోకి మళ్లీ వరద నీరు చేరే అవకాశం ఉందన్నారు. పల్లపు ప్రాంతాల్లోని వారిని చీకటి పడేలోగా పునరావాస శిబిరాలకు తరలించాలని సూచించారు. అక్కడ ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు. గుంటూరులో పశ్చిమలో వినాయక చవితి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వీధి వీధిన అందమైన గణనాథులు కొలువుదీరారు. కుటుంబ సమేతంగా ప్రజలు వినాయక పందిళ్ల వద్దకు చేరి భక్తి శ్రద్ధలతో పూజలు చేపట్టారు. దైవ దర్శనం చేసుకున్న భక్తులు ప్రసాదాలు స్వీకరించారు. బ్రోడిపేట, అరండల్పేట, కన్నవారి తోట, కొరటిపాడు లాంటి ప్రాంతాల్లో విశేష పూజలు జరిగాయి. వినాయకుని పూజ ప్రతి కార్యక్రమానికి శుభారంభమని పండితులు తెలిపారు. ఏ కార్యక్రమం విజయవంతం కావాలన్నా తొలుత గణపతి పూజ చేయడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. అదే విధంగా అందరి సహకారంతో ప్రతి ఏటా వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మన 23వ వార్డులోని నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్లో గంటా పెద్దబ్బాయి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రప్రథమంగా ఈ సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు అనేది మొదలు పెడుతున్నాము. ప్రతి ఒక్కళ్ళు బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, వార్డులో నాయకులు, కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కళ్ళ సహకారంతో ఈ కార్యక్రమం అనేది చేపడుతున్నాము. ఈ నెల 11వ తేదీ నిమజ్జనం కార్యక్రమం ఉంటుంది. భారీ ఎత్తున భోజనాల కార్యక్రమం ఉంటుంది. మాకు ఇప్పటివరకు సహాయం చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇప్పుడు ఏవేవైతే ఈ తుఫాను పేరుతో విఘ్నాలు వస్తున్నాయో ఈ విఘ్నాలన్నీ కూడా తొలగి ఇంకా రానున్న సంవత్సరాలలో అవిఘ్నంగా ఆ గణపతి ఉత్సవాలు అనేవి జరగాలి అని ఆ విఘ్నేశ్వరుడు అందరినీ కూడా విఘ్నాలు అన్నీ తొలగించి అందరినీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో దీవించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ కృషి వల్ల ఇండిగో ఎయిర్లైన్స్ విశాఖ నుంచి కొత్తగా 4 విమాన సర్వీసులను నడపనుంది. ఈ నెలలో 1, వచ్చే నెలలో 3 చొప్పున కొత్త సర్వీసులను ప్రారంభించనుంది. సెప్టెంబర్ 21న ఉదయం 9 గంటలకు విశాఖ హైదరాబాద్ సర్వీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత అక్టోబర్ 27న విశాఖ టు విజయవాడ సర్వీస్ ను ప్రారంభించనున్నారు. ప్రతిరోజు ఉదయం 9:15 విశాఖ నుంచి విమానం బయలుదేరనుంది. అదే రోజున విశాఖ టు హైదరాబాద్ సర్వీస్ ను కూడా ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఈ విమానం విశాఖ నుంచి బయలుదేరుతుంది. మరోవైపు విశాఖ టు అహ్మదాబాద్ కు వారానికి 3 రోజుల కొత్త సర్వీస్ నడపనున్నట్లు ఏపీ ఏటీఏ ఇన్ఛార్జీలు కుమార్ రాజా, డిఎస్ వర్మ, ఓం నరేష్ కుమార్ తెలిపారు. గుంటూరు పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ చిల్లర వర్తకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గణేష్ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మార్కెట్ ఆవిర్భావం నుంచే ఇక్కడ ప్రతి సంవత్సరం వేడుకగా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతాయి. కుల మతాలకు అతీతంగా కూరగాయల వ్యాపారులు స్నేహపూరిత వాతావరణంలో ఆధ్యాత్మిక వరమణాల నడుమ వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటారు. శనివారం మహాగణపతికి జరిగిన ప్రత్యేక పూజల్లో సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ చిల్లర వర్తకుల సంక్షేమ సంఘం అధ్యక్షులు వీర్శెట్టి లక్ష్మీనారాయణ, వైస్ ప్రెసిడెంట్ షేక్ బాషా, కార్యదర్శి మల్లెమూడి శ్రీనివాస్, కోశాధికారి నిమ్మకాయల బోస్, తట్టల శ్రీనివాసరావు, శంకర్, పాపారావుతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కూరగాయల మార్కెట్ చిల్లర వర్తక సంక్షేమ సంఘం గుంటూరు శ్రీ ప్రథమ గణపతి స్వామివారి గణాధిపతి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం జరుపుకునే పండగ సందర్భంగా అందరికీ ఆశీస్సులు స్వామివారి అందాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కులమత సంబంధం లేకుండా ఈ కూరగాయల మార్కెట్లో ప్రతి పండగ చేసుకుంటామండి. ప్రథమ గణపతి, ప్రథమ పండగ స్వామివారి వినాయక చవితి, రెండవది శ్రీరామనవమి, మూడవది పెద్ద పండగ గారమి. ముస్లిం సోదరులతో కులమతాల అతీతంగా ప్రతి పండుగ చేసుకునే కూరగాయల మార్కెట్ చిల్లర వర్తక సంక్షేమ సంఘాన్ని శ్రేయభిలాషులు, వచ్చే వర్తకులు అందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి శుభాకాంక్షలతో ఈ ప్రకృతిలోని సర్వజీవులు చల్లగా ఉండాలని, అందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ఆ విఘ్నేశ్వరుడు ఎలాంటి విఘ్నాలు లేకుండా చేయగలడని మనం మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఇది కూరగాయల మార్కెట్, పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ వర్తక సంక్షేమ సంఘం తరఫున ప్రతి సంవత్సరం జరిగినట్లుగానే ఈ సంవత్సరం కూడా వినాయక చవితి పండుగ జరుపుకుంటున్నాం. అలానే ఈ గుంటూరు నగరంలోని ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ బాగుండాలని, అందరూ క్షేమంగా ఉండాలని, ఎలాంటి పంతులు వచ్చినా కూడా ఆ విఘ్నాలు తొలగించి మనకి ధైర్యాన్ని కలగజేయాలని ఆ వినాయకుని ప్రార్థిద్దాం. అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సీఎం చంద్రబాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ కలెక్టరేట్ లో కలిశారు. సీఎం సహాయ నిధికి 1 కోటి చెక్కును అందజేశారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల పవన్ స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. వరద బాధితుల సహాయార్థం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల భారీ విరాళం ప్రకటించారు. వరద ప్రభావంతో దెబ్బతిన్న ఏపీలోని 400 పంచాయతీలకు ఒక్కోదానికి 1,00,000 చొప్పున 4 కోట్ల సొంతం నిధులను విరాళంగా ఇస్తానని వెల్లడించారు. ఆ సొమ్మును నేరుగా ఆయా పంచాయతీల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తానన్నారు. ఏపీ సీఎం సహాయ నిధికి 1 కోటి విరాళం, తెలంగాణ సీఎం సహాయ నిధికి మరో 1 కోటి ఇస్తానని వెల్లడించారు. గుంటూరు జిల్లా ప్రజలకు ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. మహాగణపతి దాయితో ప్రజలందరికీ విఘ్నాలు తొలగి సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో వరద విధ్వంసం నుంచి రాష్ట్రం త్వరగా కోలుకోవాలని అభిలాషించారు. వినాయక చవితి పురస్కరించుకొని గుంటూరు నల్లచెరువు విఘ్నేశ్వర యూత్ వారి ఆధ్వర్యంలో 19వ గణపతి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారిని ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరం విఘ్నేశ్వర యూత్ వారి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో రాళ్లబండి రామరాజు, తురక శ్రీనుబాబు, తురక రమేష్,
కోటి తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ప్రతి ఏటా ఇలానే మరి గుంటూరు నగరంలో కూడా వినాయక పండుగ సందర్భంగా మరి అందరూ కూడా చాలా సుఖశాంతులతో ఉండే విధంగా భగవంతుని ప్రార్థిస్తూ పోయిన సంవత్సరం ఏ విధంగా అయితే చాలా హ్యాపీగా జరుపుకున్నారు మరి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి ఇక్కడున్న గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఎట్లాంటి ప్రజలకి ఇబ్బంది లేకుండా మరి మతపరంగా అన్ని మతాలు కలిసేసేసి మరి పండుగని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. సుమారుగా 11 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో మరి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు ఉండేసేసి ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్ల మరమ్మతులు పూర్తి చేశారు. 67, 69 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్లను విజయవంతంగా అమర్చారు. భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా 2 రోజుల్లోనే ఇంజనీర్లు సిబ్బంది గేట్ల మరమ్మతులు పనులు పూర్తి చేశారు. నదిలో 1.5 క్యూసెక్ల నీరు ప్రవహిస్తున్న సాహసోపేతంగా పనిచేసి గేట్లు అమర్చారు. నిపుణుడు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో ఈ పనులు చేశారు. కీలక ఘట్టం పూర్తి కావడంతో అడ్డుగా ఉన్న పడవల తొలగింపుపై అధికారులు దృష్టి సారించారు. విజయవాడ వరద బాధితుల ఇళ్లలో పేరుకుపోయిన బురదని తొలగించడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మోటార్లను సిద్ధం చేసింది. ఈ మోటార్లను అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నందకిషోర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ నూతక్కి శ్రీనివాస్, డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి శనివారం మోటార్లను ఆవిష్కరించారు. జీటీ రోడ్లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో శనివారం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. విజయవాడలో ఊహించిన విధంగా వచ్చిన వరదలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయని వారు పేర్కొన్నారు. తమ వంతు సహాయంగా వరద సహాయక చర్యల్లో పాల్గొనడం జరుగుతుందని చెప్పారు. వరద బాధితుల ఇళ్లను క్లీన్ చేయడంతో పాటు వారి ఆరోగ్యం కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా మందులు అందిస్తామని ప్రకటించారు. గుంటూరు ఐఎంఏ రాష్ట్ర చరిత్రలోనే ఒక కొత్త నవ శకాన్ని మేము స్టార్ట్ చేస్తా ఉన్నాం. కోవిడ్ సమయంలో ఎలాగైతే ప్రజల కోసం డాక్టర్లు సిబ్బంది పనిచేశారో అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి విపత్తు అయినటువంటి వరద సందర్భంగా చూస్తే విజయవాడలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో మోకాళ్ళ కంటే కిందకి నీళ్లుండి ఇంకా కొంతమంది పునరావాస కేంద్రాల్లోనే ఉన్నారు. ఇవాళ వినాయక చవితి పండగకి మనందరం ఇళ్ళు శుభ్రం చేసుకొని పండగ చేసుకుంటూ ఉంటాం. కానీ అక్కడ 1,00,000 మంది వాళ్ళ ఇళ్లలోకి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. అది దృష్టిలో ఉంచుకొని వారి ఇల్లంతా క్లీన్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో గుంటూరు ఐఎంఏ, రాష్ట్ర ఐఎంఏ డాక్టర్ నందకిషోర్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా మా దగ్గర ఉన్నటువంటి ఈ మెషిన్స్, ఒక్కొక్క మెషిన్ వచ్చి 60,000, 70,000 ఉన్న మెషిన్ని సుమారు 45 లక్షల వర్తైన ఈ మెషిన్స్ని ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంకి అందజేస్తూ ఉన్నాము. అలాగే గుంటూరులో డాక్టర్స్ కూడా మేమందరం కూడా ఆ ప్రదేశాలకు వెళ్ళి మేము కూడా కొంత శుభ్రం చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఇవన్నీ ఏర్పాట్లు చేశాము. ఇప్పుడున్న మెషిన్స్ ఎందుకంటే మీరు పెద్ద పెద్ద ఫైర్ ఇంజిన్స్ అయితే చిన్న చిన్న 20 అడుగుల రోడ్లు, 18 అడుగుల రోడ్లు, మురికివాడల్లో ఆ ప్రదేశాల్లోకి వెళ్ళడానికి చాలా కష్టపడతాయి. కాబట్టి ఈ ఏర్పాటు ఎలా చేసామంటే చిన్న ఆటోలో పెట్టుకొని కరెంటు కూడా లేని పరిస్థితుల్లో ఎలా పనిచేయాలనే ఉద్దేశంతో చిన్న చిన్న ఆటోల్లో కానీ మెషిన్స్ పెట్టుకొని కరెంటు జనరేటర్ కానీ మెయిన్ రోడ్లో పెట్టుకుంటే ఒక్కొక్క కరెంటు వైరు మేము ఒక 30 మీటర్ల కరెంటు వైరు, అలాగే 30 మీటర్లు అయినటువంటి వాటర్ పైపు ఇస్తే 60 మీటర్లు అంటే మీరు సుమారు ఇక్కడి నుంచి కలెక్టర్ గారి ఇంటి దాకా ఈ మెయిన్ రోడ్ నుంచి స్టార్ట్ చేస్తే కలెక్టర్ గారి ఇంటి దగ్గర మనం క్లీన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఇస్తున్నాం. ఎందుకంటే సింగనగర్లో కానీ అదేవిధంగా బుడమేరు ప్రాంతాల్లో కానీ అన్ని రోడ్లు మేము ఐఎంఏ ద్వారా వెళ్ళి పరిశీలించిన తర్వాత చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళడం కష్టంగా ఉందనే ఉద్దేశంతోనే ఈ ఏర్పాట్లు చేశాము. రాష్ట్రంలో ఐఎంఏతో పాటు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ, నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్స్ రాష్ట్ర అధ్యక్షుడిగా మా మెషిన్స్ అన్నీ కూడా హాస్పిటల్స్ ఉన్నాయన్నీ కూడా ఇక్కడే పెట్టాము. మీ అందరం కూడా సైట్లోకి వెళ్ళి పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నాము. అలాగే ఐఎంఏ గుంటూరు వారు ఒక 3 లక్షల వర్త్ ఆఫ్ మెడిసిన్స్ రెడీగా పెట్టారు మెడికల్ క్యాంప్స్ కోసం. చవితి శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు, ఈ మధ్య జరిగిన వరదలు కనీవిని రీతిలో, అంటే మనం ఎవరూ చూడని రీతిలో జరిగినాయి. సో దీనికి పెద్ద ఎత్తున ఐఎంఏ వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉందని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన పిలుపు మేరకి మన గుంటూరు బ్రాంచ్ నుంచి 20 లక్షల రూపాయలు స్టేట్ ఐఎంఏకి పంపించడం జరిగింది. దీనికి మా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అయిన ప్రెసిడెంట్ నూతక్ శ్రీనివాస్ గారు, బూసిరెడ్డి నరేంద్ర,
అట్లానే మహేష్ గారు వాళ్ళు బాగా వాళ్ళ యొక్క ఎనర్జీస్ అన్నీ స్పెండ్ చేసి మనీ కలెక్ట్ చేయటం జరిగింది. అట్లానే మీ అందరికీ తెలుసు స్టేట్ ఐఎంఏ నుంచి ఒక 25 లక్షలు తొలి విడతగా ముఖ్యమంత్రి గారికి అందజేశాము. అట్లానే ఇవాళ మీరు ఇవి చూస్తున్నారు కదా, ఈ ప్లంజర్ పంప్స్ అనేవి మనకి ఫైరు జరిగినప్పుడు హాస్పిటల్స్లో ఉండి ఫైర్ జరిగినప్పుడు అవి నీటిని పంపిణీ చేయటానికి నీటిని వాటి ద్వారా ప్రెజర్ తోటి కొడతారనమాట. సో ఇప్పుడు మన ఫైర్ డీజీ గారు ప్రతాప్ రెడ్డి గారు ఇదివరకు డీజీగా ఉన్నప్పుడు దాదాపు 2000 హాస్పిటల్స్కి ప్లంజర్స్ పంపు పెట్టి వాళ్ళు ఇన్నోవేటివ్గా ఫైర్ ఎన్ఓసీలు అందజేశారనమాట. సో వారు కూడా ఈ సందర్భంగా మన విజయవాడలో మీ అందరికీ తెలుసు వరదల్లో ఏదైతే ఇళ్లల్లో ఈ బురద అన్నీ పేరుకుపోయినాయో వాటి యొక్క క్లీనింగ్కి పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో అలానే ఆ ఫైర్ ఇంజిన్ వెళ్ళలేని ఏరియాస్ ఎక్కడ ఉన్నాయో ఆ సందుల్లోకి కానీ ఆ చిన్న చిన్న ప్రాంతాల్లోకి ఈ ప్లంజర్స్ పంపు సహాయంతో అన్ని ఇళ్ళని బురద నుంచి విముక్తి కల్పించే పనికి మన ఫైర్ డిజాస్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళు శ్రీకారం చుట్టారు. సో వారికి ఉడతా భక్తిగా మన గుంటూరు ఐఎంఏ నుంచి మా సభ్యులు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరి ఆధ్వర్యంలో మా గుంటూరులో ఉన్న హాస్పిటల్స్ అందరూ ఒక 50 పంపులు అందజేయబోతున్నాం ఫైర్ డిపార్ట్మెంట్కి. సో మేమేంటంటే ఎంత వీలైన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలానే ఐఎంఏ తరపున మెడికల్ క్యాంప్స్ కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు ఆల్రెడీ విజయవాడలో. ఇంకా ఏమైనా సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ విజయవాడ లోకల్గా కానీ అవసరమైతే అందించడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో నిరంతరం గంజాయి స్మగ్లింగ్ కొనసాగుతూనే ఉంది. టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన పలువురు నేతలు బహిరంగంగానే గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా గంజాయి కేసులో జనసేన నేతకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వివరాల ప్రకారం అనకాపల్లి చీటిగడ మండల జనసేన అధ్యక్షుడు వరాహమూర్తి గంజాయి స్మగ్లింగ్ కేసులో ఇరుక్కున్నాడు. కేరళలో గంజాయితో అడ్డంగా బుక్ అయ్యాడు. దీంతో కేరళ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే అనకాపల్లి వచ్చి కేరళ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులో వరాహమూర్తిపై కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. మరోవైపు వరాహమూర్తి గంజాయి కేసులో పట్టుబడడంతో అతడిని మండల అధ్యక్ష పదవి నుంచి జనసేన పార్టీ తొలగించినట్టు సమాచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.